ఇంకెంతకాలం నీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి నీ జీవితాన్ని ఛిద్రం చేసుకుంటావు? రా, ఇప్పుడైనా ప్రభు పిలుస్తున్నాడు, రండి, మనపూర్వకంగా రండి. ఇదే దేవుడని యెహోవా వాక్కు. ఎందుకు దేవా రావాలంటే ఆయన దగ్గర మాత్రమే మనకు రక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు మాత్రమే నిత్యత్వంలో ఉంటారు. ఈ జీవితాన్ని సార్థకతంగా మార్చుకుని అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటారు. కడగబడ్డావా యేసు రక్తం ద్వారా? పొందావా ఆత్మరక్షణ? నీ జీవితంలో మారు మనసు అనుభూతిలోకి వచ్చిందా? చాలామంది ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు మతాలు మారుస్తున్నాడని కంగారు పడుతున్నారు. మతం మార్చడం దేవుని ఉద్దేశం కాదు. మతాలు మనం కనిపెట్టినాయి, మతాలు మనం కల్పించుకున్నాయి. దేవునికి ఆలోచన మొదటి నుండి ఒక్కటే, అదే మనిషికి ఏమి ఇవ్వాలని? రక్షణ దయచేయాలని, ఆత్మరక్షణకి ఇవ్వాలనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆలోచన చేస్తున్నారు. ఆయన ప్రేమను గుర్తించి ఆయన దగ్గరికి తిరిగి వస్తావా? రండి, తిరిగి రండి నా దగ్గరికి. కోడి పిల్లలను పెట్టిన తర్వాత, అంటే కోడి ముందు గుడ్లు పెడుతుంది, ఆ తర్వాత ఆ గుడ్లను ఏం చేస్తుంది? పొదుగుద్ది. ఆ గుడ్లు పొదిగిన తర్వాత అవి పిల్లలుగా మార్చబడతాయి. అంటే ఇప్పుడు అంత సమయం మాకు లేదు, కానీ చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఒక కోడి ఉండేది. అది కూడా గుడ్లు పెడితే మా అమ్మగారు అవన్నీ కూడా మా మంచం కింద ఆ గుడ్లన్నీ ఒక చోట పెట్టి, అవన్నీ అయిన తర్వాత ఆ కోడిని పొదిగించడానికి తీసుకొచ్చి దాని మీద పెట్టిన తర్వాత కొన్ని రోజులు అది పొదిగిన తర్వాత అవి పిల్లలయ్యాయి. పిల్లలైన తర్వాత మా ఇంటి ముందు తిరుగుతూ ఉండే. కోడి పిల్లల్ని పెట్టిన తర్వాత ఆయా సందర్భాల్లో ఆ పిల్లల్ని బయటికి తీసుకొస్తారు. రోడ్డు మీద తీసుకొచ్చిన తర్వాత అవి రోడ్డు మీద తిరుగుతూ చిన్న చిన్న నూకలుగానే ఏమైనా దొరికితే ఆ పిల్లలు తింటూ ఉంటాయి. కోడి పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి గ్రద్ద, దాని కన్నులు చాలా పవర్ఫుల్, చూస్తుంది కోడి పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి. అది వచ్చేటప్పుడు తల్లి గుర్తిస్తుంది. గుర్తించి ఏం చేస్తుంది? తన 2 రెక్కలు చాపి దాని భాషలో పిల్లల్ని పిలుస్తుంది. పిలవగానే కోడి పిల్లల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా, మా అమ్మ పిలిచింది, దీని వెనకాల ఏదో అర్థం ఉండుంటుంది, ఊరకనే పిలవదు, రెక్కలు చాపిందంటే ఆ రెక్కల కింద మనం వెళ్ళిపోవాలని చెప్పి గవ్వ పిల్లలన్నీ దగ్గరికి వచ్చి ఆ రెక్కల్లో ఇమిడిపోయి అప్పుడప్పుడు ఒకటి అలా బయట చూస్తుంటుంది రెక్కల్లోంచి. వీఆర్ సేఫ్ అని అర్థం అనమాట. అయితే ఒక పిల్ల ఉంటుంది మనలాంటి వాళ్ళు, సేమ్ మన సైకాలజీయే. ఒకటి ఉంటుంది, అది రాదో. అది ఎందుకు రావాలి? నువ్వు పిలిచినప్పుడు అలా రావాలా మేము? నీకేమన్నా బారిసిలవా మేము? నువ్వు బొబ్బ అంటే మేము వచ్చేస్తావా అని అది బయటికి ఏం చేస్తుంటుంది? తిరుగుతూ ఉంటే ఈ